1 minute. Share. ఓకే. యాహ్! సో, ఆటోమేటిక్‌లీ ఇది పెడితే మనకి ఇదైతే వస్తుంది దీప్తి. సెలెక్ట్ చేసుకున్నారు అనంటే, అది మేబీ అది పేజ్ లాగా వాళ్ళు క్రియేట్ చేయలేదేమో. ఒక రఫ్ పేజ్ నేను క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. అప్పుడు కూడా రాకపోతే నాకు తెలీదు. క్రియేట్ పేజెస్ ఎక్కడుంది ఇక్కడ? పేజెస్ ఉన్నాయి కదా ఇక్కడ. సో, యాడ్ న్యూ పేజ్ అని పెడుతున్నాను నేను. ఒక రఫ్ పేజో, శాంపుల్ పేజో అని పేరు పెడతాను నేను దానికి. యాడ్ న్యూ పేజ్. ఓకే. జస్ట్ రఫ్ అని కొడుతున్నాను. ఏదో ఎక్స్‌పెరిమెంట్ చేయడానికి క్రియేట్ చేసుకున్నా. పబ్లిష్ చేశాను. పబ్లిష్ చేశాను కదా! ఇక్కడికొచ్చాక చూడండి. ఇదిగోండి. రఫ్ పేజ్ కనిపిస్తుందా? మై Yes, ma'am. ఎడ్యుకేషన్, అబౌట్ మీ, సర్వీసెస్ ఐ ఆఫర్, రఫ్. ఏదన్నా మీరు ఊరికే ఏదైనా పేజ్ క్రియేట్ చేశారనుకోండి, అవన్నీ కూడా మెనూలోకి యాడ్ అయిపోతాయి. ఇట్ డజంట్ లుక్ నైస్. ఓకే. సో, ఆల్వేస్ ఏంటనంటే సేఫ్ సైడు మీరు ఆటోమేటిక్‌లీ యాడ్ ఆన్ న్యూ పేజెస్ అనేది అసలు చెక్ చేయకండి. పర్వాలేదు. మీరు నిదానంగా కూర్చొని ఏవేవి కావాలో అవి సెలెక్ట్ చేసుకోవడమే బెటరు. లేదంటే చాలా మనకి చెత్త చెత్తగా అయిపోతుంది వెబ్‌సైట్. ఏ పేజ్ అక్కడ క్రియేట్ చేసినా ఇక్కడ కనిపించేస్తూ ఉంటుంది. రైట్? సో, ఇక్కడ నేను ఇది తీసేస్తున్నా. ఆటోమేటిక్‌లీ యాడ్ న్యూ టాప్ లెవెల్ పేజెస్ అనేది నేను తీసేస్తున్నాను. తీసేసి ఈ రఫ్ పేజ్ అనేది కూడా యాడ్ అయిపోయింది కదా! అది ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోయింది కదా మెనూలోకి. సో, ఇదిలా క్లిక్ చేసి దీన్ని రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే. రిమూవ్ చేసి నౌ ఐ యామ్ క్లికింగ్ ఆన్ సేవ్. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నాను. ఓకే. సో, ఇట్లా మీకు కావాల్సిన పేజెస్ అన్నీ కూడాను క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కాంటాక్ట్ అస్ పేజ్ కూడా ఒకటి క్రియేట్ చేద్దాం. కాంటాక్ట్ పేజ్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్. మనకుండాలి. మన ఫోను నంబరు, ఈమెయిల్ ఐడీ ఇవ్వకపోయినా గానీ ఫార్మ్స్ ఇస్తాడు వీడు. సో, ఆ ఫార్మ్‌లో ఎవరైనా టైప్ చేసినప్పుడు మన ఈమెయిల్‌కి ఏ ఈమెయిల్ ఐడీ తోటి ఈ వెబ్‌సైట్ క్రియేట్ చేసామో దానికొచ్చేస్తుంది. అది చూద్దాం. అది ఉందో లేదో నాకిప్పుడు తెలీదు. చూస్తే నా వెబ్‌సైట్‌లో కూడా ఇక్కడ కాంటాక్ట్ అస్ కనిపించట్ల. సరిగ్గా వర్క్ అవ్వట్ల. దీన్ని కూడా నేనిప్పుడు కూర్చొని నేను చేయాలి. ఓకే. కాంటాక్ట్ అస్ పేజ్ పబ్లిష్ కొడుతున్నాను. పబ్లిష్. సో, ఈ కాంటాక్ట్ అస్ పేజ్‌లో మీరు కంటెంట్ రెడీ చేసుకోండి. ప్లీజ్ ఫిల్ ద ఫార్మ్ టు కాంటాక్ట్ మీ ఆర్ సంథింగ్ ఏదో ఓకే. రైట్? సో, ఉందా లేదా కాంటాక్ట్ ఫార్మ్ చూద్దాం మనం ఇక్కడ. కాంటాక్ట్ ఫార్మ్. ఇక్కడ ఉంది కదా! కాంటాక్ట్ ఫార్మ్ అనే విడ్జెట్ ఉంది. మీరు ఇక్కడ సెర్చ్‌లో కొడితే కాంటాక్ట్ ఫార్మ్ ఉంది. కాంటాక్ట్ ఇన్ఫో ఉంది. కాంటాక్ట్ ఫార్మ్ ఉంది. సో, వాట్సాప్ బటన్ ఉంది. అండ్ వాట్సాప్ బటన్ కూడా మీరు పెట్టుకోవచ్చు. సో, డైరెక్ట్‌గా మీకు వాట్సాప్‌కొచ్చేస్తుంది. మీకు ఇన్ఫర్మేషన్ ఇవి ఎక్స్‌ప్లోర్ చేయండి. అండ్ ఫార్మ్ ఉంది. సో, నేను కాంటాక్ట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ కూడా ఉంది. ఓకే. సో, ఇది కూడా ఫ్రీగా ఇచ్చినాడు. ఇక్కడ ప్రివ్యూ కనిపిస్తుంది చూడండి. నేను కాంటాక్ట్ ఫార్మ్ చూసా. ఒక్కొక్క ఫార్మ్ మనం చెక్ చేసి చూద్దాం. ఓకే. సో, ఈ కాంటాక్ట్ ఫార్మ్ గనక మీరిక్కడ పెట్టారనుకోండి. సో, నేము, ఈమెయిల్ ఐడీ, మెసేజ్ తీసుకుంటుంది. సో, ఎవరైతే మన వెబ్‌సైట్‌కొచ్చి మనతోటి కాంటాక్ట్ అవ్వాలనుకున్నారో, సో, ఇది. మీరు ఫోను నంబర్ కూడా కావాలంటే ఇది ఫ్రీ వెబ్‌సైట్ కదా! సో, మిగిలిన ఫార్మ్స్ చూడండి. దాంట్లో దేంట్లో అయినా ఫోను నంబర్ కూడా ఉందేమో చూడండి. జనరల్‌గా ఉండదు. ఫోను నంబర్ ఆప్షన్ ఇవ్వడు వాడు. నేము, ఈమెయిల్ ఐడీ మె మె కావాలంటే వాడు మెసేజ్‌లోనే ఫోను నంబర్ పెట్టొచ్చు. ఓకే. నేనిక్కడ సేవ్ చేస్తున్నా. నేనిప్పుడు ఈ లింక్ మీకు పంపిస్తాను. మీరొకసారి ఈ కాంటాక్ట్ ఫార్మ్‌లో ఫిల్ చేసి చూడండి. చూద్దాం మనకెట్లా కనిపిస్తుందని. సో, ఇప్పుడు ఈ పేజ్ కనిపించదు మనకి. ఓకే. మళ్ళీ మెన్యూలోకి వెళ్ళి ఇక్కడ అపియరెన్స్ ఉంది కదా! అపియరెన్స్‌లో మెన్యూ కొంచెం కన్‌ఫ్యూజింగ్ నేను ఫాస్ట్‌గా ఇక్కడ తిప్పుతుంటే కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. బట్ యూ ట్రై బై యువర్ సెల్ఫ్ మీకర్థమవుతుంది. యాడ్ టు మెనూ. సేవ్. ఇది చూడండి. కాంటాక్ట్ అస్ కూడా ఉంది ఇక్కడ. రైట్? సో, అంటే వీడిక్కడ ఈ పోర్షన్ మెన్యూకి ఇచ్చేసాడు. ఓకే. ఇట్లా మొత్తంలాగా లేదు. ఇట్లా ఈ కొంచెం ప్లేస్ ఇక్కడంతా ఇచ్చేసాడు మెన్యూకి. సో, మీరు ఇక్కడ కాంటాక్ట్ అస్ పేజ్ కూడా ఉంది.
సో నేనిప్పుడు ఏం చేస్తానంటే ఈ లింక్ ఇస్తాను. మీరక్కడ కాంటాక్ట్ ఫార్మ్ ఫిల్ ఏదో ఎస్ఎస్ఎస్, ఎక్స్ఎస్ఎస్ ఏదో సంథింగ్ పెట్టండి. ఎలా వస్తుందో నేను మీకు చూపిస్తా. 1 మినిట్. వెబ్‌సైట్ నిన్న నేను షేర్ చేసినట్టున్నాను గదా! గ్రూప్‌లో. నేనది ఆహ్, దిస్ అని పెడతాను. దాంట్లో ఒక్కసారి మీరు ఏదో ఒకటి ఫార్మ్ ఫిల్ చేయండి. ఎవ్వరో ఒకళ్ళు దీప్తి ఫిల్ చేసారా? దీప్తి గాని, ప్రేమ్‌పాల్ గాని, సాయి కృష్ణ గాని నేను ఆ ఈమెయిల్ ఐడీ ఓపెన్ చేస్తాను. అరే! ఫిల్ చేయలేదా ఎవరు? వర్డ్‌ప్రెస్.కామ్ ప్రమోషన్స్ బిల్డ్ వచ్చింది. ఎవరు ఫార్మ్ ఫిల్ చేయలేదా? దీప్తి మీరన్నా ఒక ఫార్మ్ ఫిల్ చేయండి. ఫీల్ చేశాను. చేసారా? ఓకే. ఇంకా ఇక్కడ రాలే. టైం పడుతుందయితే. ఏ ఈమెయిల్ ఐడీ తోటి క్రియేట్ చేసా? ఇదండి దీప్తి. ప్రేమ్‌పాల్. ఓకే. 1 మినిట్. మీకు ఇట్లా వచ్చేస్తుంది. ఎవరైనా ఫార్మ్ ఫిల్ చేశారనుకోండి, సో, అదెక్కడికి వేస్ట్ అవ్వదు. నాకైతే ఫస్ట్ నేను ఒక ఫ్రీ వెబ్‌సైట్ క్రియేట్ చేసినప్పుడు ఇప్పుడు 2020లో క్రియేట్ ఎప్పుడో చేశాను. 2020లో నాకు ఫస్ట్ ఒక సీఈఓ ఆ వెబ్‌సైట్ చూసి నేను లింక్డ్ఇన్‌లో పెట్టాను. సో, దాంట్లో మెసేజ్ పెట్టారు. వి వాంట్ టు రిక్రూట్ యూ ఇన్ అవర్ టీమ్ అని చెప్పేసి ఆయన మెసేజ్ పెట్టారు. ఐ థింక్ అది ఇంకా ఉండుండాలి. చూస్తా నేను. సో, ఇలా వచ్చేస్తుంది మీకు. ఇది చూడండి. ప్రేమ్‌పాల్ ఈమెయిల్ ఐడీ. సో, ఎప్పుడు పెట్టాడు కాంటాక్ట్ అస్. ఏమీ లేదు. మెసేజ్ ఏమి ఇచ్చినట్టు నేము. సో, ఇక్కడ ప్రేమ్‌పాల్ ఇక్కడ ఇచ్చాడు. నేము, సో, ఈమెయిల్ ఐడీ, మెసేజ్ హాయ్ అని. మనం అదే కదా కలెక్ట్ చేస్తున్నాం ఆ ఫార్మ్‌లో నేమ్ కావాలన్నా ఈమెయిల్ ఐడీ ఆటోమేటిక్‌గా తీసుకుందో లేదంటే ప్రేమ్‌పాల్ టైప్ చేసారో తెలీదు. ఆటోమేటిక్‌గానే జనరల్‌గా తీసేసుకుంటుంది. సో, ఇక్కడ మెసేజ్. ఓకే. యాహ్! సో, అర్థమైంది కదా ఇది? సో, ఫార్మ్ ఉంటే మీకు ఆల్‌వేస్ బెటర్. మీ కాంటాక్ట్స్ ఎవరైనా మీ కస్టమర్స్ కానీ, మీ క్లయింట్స్ కానీ ఎవరైనా మిమ్మల్ని రీచ్ అవ్వాలి అని అనుకుంటే పెట్టండి. ఫోను నంబర్ కూడా కావాలంటే కింద ఫోను నంబర్ యాడ్ చేయండి. టైప్ చేసి ఒక హెడ్డింగ్ లాగానో, ఒక పారాగ్రాఫ్‌లోనో తీసుకొని టైప్ చేయండి. ఫోను నంబర్, ఈమెయిల్ ఐడీ కావాలంటే కూడానే ఇవ్వండి. రైట్? సో, జనరల్‌గా నేను ఫార్మ్ మట్టుకే ఇస్తాననమాట. సో, ఇప్పుడు పేజెస్ ఉండండి. ఇప్పుడు వ్యూ సైట్, విజిట్ సైట్. యాహ్! విజిట్ సైట్‌లో ఇట్లా మీరు చాలా పేజెస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తారు. బట్ మనం ఇందాక అనుకున్న ప్రాబ్లమ్ ఏంటి? చాలా పేజెస్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనకి మెన్యూలో అలా యాడ్ అయిపోతుంటాయి. చాలా స్పేస్ తీసుకుంటుంది. రైట్? సో, మనం సబ్ పేజెస్ క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మై ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్ అనేది అబౌట్ మీ కింద అబౌట్ మీ ఇక్కడికి రావాలి. ఫస్ట్ అబౌట్ మీ కనిపించాలి. సో, మై ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్ అనేది దాని కింద రావాలి. దాని కింద సర్వీసెస్ ఐ ఆఫర్ అని రావాలి. సో, మెన్యూలో మీకు కనిపించాల్సింది ఓన్లీ మెయిన్‌గా అబౌట్ మీ అండ్ కాంటాక్ట్ అస్ మాత్రమే మీకు కనిపించాలి. సో, ఈ ఆర్డర్‌లో మీకు కావాలి అని అనుకుంటే అబౌట్ మీ, కాంటాక్ట్ అస్, అబౌట్ మీ కింద మై ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్ దాని కింద సర్వీసెస్ ఐ ఆఫర్. ఓకే. పక్కన కాంటాక్ట్ అస్. అలా కావాలి అని అనుకున్నప్పుడు మీరిక్కడ ఏం చేయొచ్చు అనంటే సో, ఫస్ట్ అబౌట్ మీ గదా మీకు కావాల్సింది. అబౌట్ మీ ఇక్కడ పెట్టారు. ఓకే. ఒక్క నిమిషం. అబౌట్ మీ కిందకెళ్ళిపోయింది. ఓకే. నేనిప్పుడు జాగ్రత్తగా పెడతా. యాహ్! సో, అబౌట్ మీ ఫస్టొచ్చేసింది. ఒక్కసారి సేవ్ చేసి చూపిస్తాను. అబౌట్ మీ ఫస్టొచ్చేసింది. రైట్? అండ్ దెన్
అబౌట్ మీ కింద ఎడ్యుకేషన్ మై ఎక్స్పీరియన్స్ కావాలి. ఓకే. అంటే అదొక సబ్ పేజ్ లాగా కావాలి. దాన్ని పైకి తీసుకెళ్ళి కొంచెం సైడ్‌కి జరపండి. ఇలా కొంచెం సైడ్‌కి జరపండి. దెన్ దిస్ ఈస్ ద సబ్ పేజ్. దీని కింద సర్వీసెస్ ఐ ఆఫర్ అనేది కూడా సబ్ పేజ్ లాగా ఉండాలి. దీనికి ప్యారలల్‌గా. దీన్ని కూడా కొంచెం జరపండి. ఓకే. సో, ఈ 2 మెయిన్ పేజెస్. ఈ 2 దీనికి సబ్ పేజ్. ఇప్పుడు ఎలా ఉంటుందో చూడండి. ఇలా మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు మార్చుకోవచ్చు. ఇదండి. అబౌట్ మీ కింద ఈ 2 పేజెస్ కాంటాక్ట్ అస్. ఓకే. సో, అలా కూడా చేసుకోవచ్చు. అబౌట్ మీ కింద మై ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. దీనికి మళ్ళీ సర్వీసెస్ ఆఫర్ అనేది సబ్ పేజ్‌గా కావాలంటే కూడాను పెట్టుకోవచ్చు. ఇదొక్కటి చూపిస్తాను. దీనికి ఇది సబ్ పేజు. దీనికి ఇది సబ్ పేజ్ చేయాలి అని అనుకుంటే ఇదండి. అబౌట్ మీ, మై ఎక్స్‌పీరియన్స్‌కి ఇది సబ్ పేజ్. రైట్? సో, మీ ఇష్టం. మీకెట్లా డిజైన్ చేసుకోవాలి అని అనుకుంటే అలా డిజైన్ చేసుకోండి. బట్ చూడ్డానికి ఏంటనంటే వెబ్‌సైట్ నీట్‌గా కూడా ఉండాలి. ఇక్కడ చూడండి దీనికి ప్యారలల్‌గా ఇలా ఉంది. ఇంకొక పేజ్ క్రియేట్ చేసినా ఈ పక్కన గనక వచ్చే పనైతే పర్వాలేదు. ఇది రెండో లైన్‌లో వస్తుంది కాబట్టి నాకు నచ్చలేదు కాబట్టి నేను అలా పెట్టాను. సో, యువర్ రిక్వైర్‌మెంట్. ఓకే. సో, ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉన్నాయా? నేను యాక్చువల్లీ దీంట్లో ప్లగిన్స్ ఒక్కటి మీతోటి డౌన్‌లోడ్ చేసి చూద్దాం అనుకున్నాను. మీకు 5 మినిట్స్ టైమ్ ఉందా? ఒక్క ప్లగిన్ నా వెబ్‌సైట్‌లో ఒకటి డౌన్‌లోడ్ చేసి మీకు చూపిస్తాను. లేదు. ఎవరికీ టైం లేదు. ఓకే. ఫైన్. ఏంటి దీప్తి ప్రేమ్‌పాల్ అన్నారు? చాలా డిస్టర్బింగ్‌గా ఉంది. చెప్పండి అంటారు. ఆ! ఓకే మ్యామ్. ఓకే. సో, ఇదొక్కటి చెప్పేస్తా. సో, ఇది నా వెబ్‌సైట్ కదా! సో, దిస్ ఈస్ ద వెబ్‌సైట్. దీంట్లో ఈ పేజెస్ ఉన్నాయి. హోము, మై టీము, టెస్ట్ యువర్ స్కిల్స్ అంటే క్విజెస్. సో, దీంట్లో ఇంకొక పేజ్ నేను చేస్తాను. అది రోడ్ మ్యాప్స్. రోడ్ మ్యాప్స్ చాలా మంది అడుగుతున్నారు ఈవినింగ్ బ్యాచ్‌లో కూడాను. ఎందుకంటే నేను అన్నీ కవర్ చేయలేను కదా! ఉన్న మనకి ఆ లిమిటెడ్ టైమ్‌లో. సో, ఆ రోడ్ మ్యాప్ చూసి మేము నేర్చేసుకుంటాము. యూట్యూబ్ చూసో, చాట్‌జిపిటిలో చూసో అని అంటున్నారు. సో, నేను రోడ్ మ్యాప్స్ అన్నీ చాలా రోడ్ మ్యాప్స్ క్రియేట్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. ఓకే. సో, ఇంకొంచెం నాకు క్యాన్వా రోడ్ మ్యాప్ బాగా నచ్చింది. ఎవరైనా ఈజీగా నేర్చుకోవచ్చు. బట్ నేను మెటా యాడ్స్ రోడ్ మ్యాప్ నాకు అంతగా నచ్చలేదు. దాన్ని ఇంకొంచెం సింప్లిఫై చేయాలి అందరికి అర్థమయ్యేటట్టుగా. సో, అది చేశాక ఇక్కడ పేజ్ పెట్టేస్తాను. రైట్? అండ్ దెన్ నాకేమనిపించిందంటే ఇంక ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను కదా! 1 ఇయర్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ చేశాను కదా! ఐ వాంట్ టు కలెక్ట్ ద రివ్యూస్. సో, నా వెబ్‌సైట్‌కి అదొక వాల్యూ ఇస్తుంది. నాకు గూడా ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. రైట్? నా పాత వెబ్‌సైట్‌కి నేను రివ్యూస్ మనకు పెట్టేసానది. సో, ఇప్పుడు గూగుల్‌లో మీరొచ్చి రివ్యూస్ ఇవ్వాలనుకుంటే దాని కింద గూగుల్‌లో రివ్యూస్ ఇవ్వచ్చు కదా! ఏదైనా రెస్టారెంట్‌కి కానీ, ఏదైనా బిజినెస్‌కి వెళ్తే రివ్యూస్. అట్లా ఈ వెబ్‌సైట్‌కొచ్చినప్పుడు అక్కడే మీరు రివ్యూస్ ఇవ్వాలి అని అనుకుంటే, ఇచ్చే ఆప్షన్ అక్కడ ఉండాలి రివ్యూస్‌కి. సో, నేను అలా సెట్ చేద్దాం అనుకున్నా. నాకు తెలీదు. నాకు గుర్తులేదు లాస్ట్ టైమ్ ఎలా చేశానో. ఆ ప్లగిన్ ఉందో లేదో చూద్దాం. ఓకే. నేను చెప్పాను గదా! ఫ్రీ వెబ్‌సైట్‌లో విడ్జెట్స్ ఉంటాయి గానీ ప్లగిన్స్ ఉండవు. ఓకే. సో, ఇక్కడ మనం ఆ ప్లగిన్స్ ఉన్నాయో లేదో చూద్దాం. ఓకే. సో, ప్లగిన్స్, యాడ్ ప్లగిన్. ఓకే. నేనిక్కడ ఇంకోటి చూపిస్తాను. మై టీమ్ అని ఉంది కదా! మై టీమ్ అనేది నేనేం చేశానంటే ఒక ప్లగిన్ డౌన్‌లోడ్ చేసుకున్నా. టీమ్ మెంబర్స్ అనే ప్లగిన్ ఉందా లేదా అని యాడ్ చేశాను. రైట్? సో, ఇట్లా ఇంకొక టీమ్ మెంబర్ కూడాను యాడ్ చేయాలి. సో, ఐ యామ్ ద ఫౌండర్ యాక్చువల్ ఆఫ్ దిస్ బిజినెస్. సో, ఇతను భాస్కరు, ఇంకొక ఆమె కూడా ఉంది. తన పేరు కూడా జ్యోతినే. ఓకే. సో, వీళ్ళందరిని యాడ్ చేస్తాను. ఇంకా ఉన్నారు టీమ్. బట్ వీళ్ళు మెయిన్ అన్నమాట. సో, నేను ఆ ప్లగిన్ డౌన్‌లోడ్ చేసుకుంటే అది ఇచ్చేసింది ఇట్లా. ఇలా ఒక టెంప్లేట్ లాగా ఇచ్చేసింది. దాంట్లో నేను నేమ్స్ అవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. నాకేమేమి కావాలో సెట్టింగ్స్ చేసుకుంటూ చాలా ఈజీగా ఉంటది. ప్లగిన్స్ డౌన్‌లోడ్ చేసుకుంటే. ఇప్పుడు నాకు రివ్యూస్‌కి అలాంటి ప్లగిన్ ఉందో లేదో నేను చెక్ చేస్తాను. ఓకే. యాడ్ న్యూ ప్లగిన్ అని పెట్టాను కదా! కిందకి రండి. ఈ థీమ్‌లో ఏంటో చాలా చెత్తిస్తున్నాడు పైనంతా. సో, ఇక్కడ నాకు రివ్యూస్ కావాలి. రివ్యూస్ ఆర్ టెస్టిమోనియల్స్. గూగుల్ రివ్యూస్ అని విడ్జెట్ ఫర్ గూగుల్ రివ్యూస్ అంటే మీ ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్ క్లయింట్ ఉన్నారనుకోండి. వాళ్ళకి మీరు వెబ్‌సైట్ క్రియేట్ చేశారనుకోండి. వాళ్ళకి గూగుల్‌లో రివ్యూస్ చాలా వస్తాయి కదా!
ఓకే. ఆ రివ్యూస్ అన్నీ ఇక్కడ డిస్‌ప్లే చేసేటట్టుగా మీరు విడ్జెట్స్ ఫర్ గూగుల్ రివ్యూస్ అని పెట్టొచ్చు. సైట్ రివ్యూస్ ఇవన్నీ చదువుకోవాల. కస్టమర్ రివ్యూస్ ఫర్ కామర్స్ నో. రివ్యూస్ ఫీడ్, యాడ్ టెస్టిమోనియల్స్ అండ్ కస్టమర్ రివ్యూ ఫ్రమ్ గూగుల్ అని ఇస్తున్నాడు కానీ ఇక్కడ ఇవ్వల. కొంచెం మనం వెతుక్కొని ఆ రివ్యూస్ ప్లగిన్ ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఫోటో రివ్యూస్ ఫర్ కామర్స్. ఓకే. టెస్టిమోనియల్స్ అలా డిఫరెంట్‌గా ట్రై చేసి మనము దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. నేను టీమ్ ప్లగిన్ ఒక్కటి చూపించేస్తాను. ఈ వెబ్‌సైట్‌లో అది లేదు. టీమ్ మెంబర్స్‌ని యాడ్ చేసే ఇది ఇవ్వలేదు. ఆప్షన్ ఇవ్వలేదు. సో నేనేం చేశానంటే ఎలిమెంటర్ యాహ్! ఇక్కడుంది చూడండి. డబ్ల్యూపీఎస్ టీమ్ అనుంది. ఓకే. నేను టీమ్ మెంబర్స్‌ని యాడ్ చేసే ప్లగిన్ కావాలని వెతికితే నాకిది కనిపించింది. సో నేను డౌన్‌లోడ్ చేసేసుకున్నాను. దాంట్లోనే టీమ్ మెంబర్స్ అందరిని యాడ్ చేసే ఆప్షన్ ఇచ్చింది. ఇక్కడ కనిపించేసింది. ఓకే. సో అందరిని ఇట్లా యాడ్ చేశానన్నమాట. సో టీమ్ మెంబర్స్ అన్ని ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. ఆ పేజ్ అక్కడ డిస్‌ప్లే చేశాను. రైట్? ఈ ప్లగిన్ అనేది కొంచెం మీకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. బట్ వెన్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ వెబ్‌సైట్ డిజైనింగ్ అప్పుడు ఈ ప్లగిన్స్ ఇది మీకు తెలుస్తుందనమాట. ఓకే. సో, ఈస్ ఎవ్రీథింగ్ క్లియర్? ఏమైనా కన్‌ఫ్యూజింగ్‌గా ఉందా? దీప్తి? No, ma'am. నో ఓకే. మ్యామ్. ఓకే. మీరు ట్రై చేయండి. దీప్తి మీకు యాక్సెస్ ఇచ్చేస్తా అన్నాను కదా! దీనికి ఒక్క నిమిషం ఇది ఒక్కటి చూపించేసి పెడతాను. దిస్ ఈస్ యువర్ పేజ్ కదా! ఇక్కడ యూజర్స్‌కి వెళ్ళండి. యూజర్స్, ఆల్ యూజర్స్. నేను ఆల్రెడీ చూపించాను. ఇప్పుడు దీప్తికి ఇచ్చేస్తే మీరు చూడొచ్చు. ఓకే. అండ్ ఇక్కడ యాడ్ యూజర్. దీప్తి మీ ఈమెయిల్ ఐడీ ఒకసారి చెప్పండి. దీప్తి DEPTHI DEPTHI DM DM 2026. 2026 @gmail. ఇంతేనా మీ ఈమెయిల్ ఐడీ? అంతే మ్యామ్. ఓకే. సో, ఎడిటర్ కదా! మీకు నేను ఫైనల్‌గా ఈ వెబ్‌సైట్ మీకుంటేనే చేంజెస్ చేసేసుకోండి. సో, అడ్మినిస్ట్రేటర్‌గా మీకు ఆప్షన్ ఇస్తున్నా. ఓకే. సో, ప్రేమ్‌పాల్ మీకు గూడా కావాలంటే నేను ఇంకొక వెబ్‌సైట్‌కి ఏమైనా ఇమ్మంటే ఇస్తాను. ఎలాగో నా మెయిన్ వెబ్‌సైట్‌కి ఇస్తాను. సెండ్ ఇన్విటేషన్. మీరు యాక్సెప్ట్ చేశారనుకోండి దీప్తి, ఇప్పుడు నౌ యూ ఆర్ ద అడ్మిన్ ఆఫ్ దిస్ పేజ్. మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఓకే. ఇన్వైట్ పెండింగ్. సో, మీరు దీంట్లో ఏమన్నా మార్చేసుకోవచ్చు. ఓకేనా? చలో. థాంక్ యూ.